अंबा शांभवी चंद्रमौळिरवला अपर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी ఒరే దేవుడు అటు ఇటు కాదు ఎన్నిసార్లు చెప్పాలి బుద్ధి లేదు నాకైతే గట్టు కాదు గిటే ఎన్నిసార్లు చెప్పాలే దమాక్ పనిచేస్తలే నేనైతే గిట్లనే పెట్టుకుంటా నువ్వు గట్టు పెట్టుకో నేను అసలే పూజలో ఉన్నా నా జోలికి రాకుండ్రి అంతనే ఏడ్చావులే గాని లే చిన్నదరు ఇంకా రాలేదు చూసిరా గట్టనే చిందరా అమ్మ పూజకు రమ్మంటాంది ओम नित्य शुद्धाय नमः ओम नित्य बुद्धाय नमः ओम निरवज्याय नमः ओम निरंतराय नमः कर्पूर निराजनं समर्पयामि బాబు అదేవిడి తల మీద నీళ్లు అది తలంటు పోసుకున్నాను కదమ్మా సరిగ్గా తుడుచుకోలేదేమో జలుబు చేయదు పర్లేదమ్మా బట్టలు మార్చుకునిరా పలహారం తిందు గాని అలాగమ్మా కమేన్ మనకు కావలసినవన్నీ అమ్మ దగ్గర ఉన్నాయి అథవా పకోడీలకి పేపర్లు అమ్ముకోవాల్సిన కర్మ నాకు సరే గాని నీకేం కర్మరా 4 తరాల తర్వాత ఈ వంశంలో పుట్టిన ఒకే ఒక్క మగపురుషుడివి మీ దయ యువరాజువి నువ్వు టాటిది కావాలి అంటే ఆవిడిస్తుంది కానీ నేను అనలేనుగా ఈ పేపర్లు చాటలేదు ఆయ్ కాస్త ఎక్కువ పేజీలు ఉండేవి ఆ స్క్రీను గీను అంటారే అలాంటి వాటికి చందాలు కట్టించు అవి చదువు చాలు అంటుంది నాన్న ఏం చాలు నా బొంద పేపర్లన్నీ సెన్సార్ చేసి ఇలా కత్తిరించేస్తే తూకానికి వాడు ఒప్పుకోవటం లేదు ఆ దీపావళి సంచికలు ఎక్కడున్నాయి అవి ఇంకా చదవలేదు నాన్న ఏడిసావు బోర్డు చదువు అమ్మా ఎక్కడ దాచావా ఇదేమిట్రోయ్ పాచిమొహం పూజ ఇప్పుడు పడుకోవడమా భలే అబ్బే సెకండ్ టైం నాన్న ఆహా ఆ మాట అమ్మకి చెబుదాం అలాగే ఉండు నాన్న వద్దు నాన్న ఇవి తీసుకో అలా దారికి రా ఒరే అప్పుడు పేపర్లు ఎక్కుతున్న కొద్దీ ఇడ్డల సైజ్ తగ్గిస్తున్నావంట అయ్యగారు తిడుతున్నారు మరి సాయంత్రం మసాలా గారెలదే పచ్చడి ఎక్కువ ఏమంటున్నారు యాదవ యాదవ అని మళ్ళీ సార్ అమ్మగారు కేకేస్తున్నారు కిందకి రా నిన్నే మల్లాయ్ అమ్మగారు
కాదు ఎర్రి మాకు ఆవిడ కట్టాలి. సంపుతా సంపుత నా దగ్గరకు వస్తే నాకు పెళ్లి చేస్తావు, నాకు పెళ్లి సంపుతా సంపుతనంతనే సంపుతా మల్లయ్య, సంపుతా. బాగా లోపల పెట్టు. అమ్మగారు మీరే ఎవరయ్యా మీరు? అర్జునుడు. అమ్మ దొరసానమ్మ, నా బిడ్డని గాడు మనువాడమంటే గట్లని గిట్లని పొమ్మంటున్నాడు. మా అమ్మ ఇంట్లో యమ్మ పరేసనే ఏడుస్తోంది. జరా చెప్పు తల్లి నీ బాంచను. ఏరా మల్లయ్య, పెళ్లి చేసుకోనంటావా? పిల్ల ఎంత చక్కగా ఉంది, నీకేం పొగర్రా? అబ్బాయి, నువ్వు ముహూర్తం పెట్టించుకురా, పెళ్లి నేను చేయిస్తా. రేయిలారా. అమ్మో అమ్మో వద్దమ్మో, నేను మనవాణ్ణు గంతనే. రేయ్ ఇలారా. ఏందమ్మా గట్ట దబాయిస్తావు? నేను దాన్ని కట్టకపోతే నిన్నెవడు చూస్తాడు? నీ కథ ఏంది? ఓరిగాడిదా, నా గదికేమిట్రా? ఏంట్రా ఏంట్రా మరి గందికనే నీకు దమ్మకలేదనేది. నేను వదిలేసిపోతే నువ్వు ఎట్లా బతుకుతావు మళ్ళా? ఓరి దరిద్రుడా, నువ్వెక్కడికి పోతావురా? నువ్వు అది వాడు కోటలోనే కొలువు చేయండి. ఆ, అమ్మా గద్గదే తమాష మళ్ళా. ఆళ్ళు రారు, నన్నే ఆళ్ళూరికి తోలకపోతారు, పొలంలో గట్టి పారేస్తారు, ఇల్లరికం చేసేస్తారు. గంతకనే నేను పోను, బస్ గంతనే. ఆ పోన్లేరా, పెళ్ళాడి వాళ్ళతోనే పో, ఎక్కడో అక్కడ బావుండు. మరి గందికనే నీకు దమాకులేదనేది. నిన్ను వదిలిపెట్టి నేను పోకూడదు దొరికేనా? గప్పుడు మమ్మ ఉట్టు పెట్టలే. మరైతే పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నేను చచ్చాక? గంతనే మళ్ళా గప్పటిదాకా ఆగమంటే ఇలా దమ్మకు పని చేస్తలే. ఓరి నీ స్వామి భక్తి చల్లగుండా. అమ్మాయి, 10 రోజులు ఆగండి, నేనే మీ పెళ్లి జరిపిస్తా, మీతోనే పంపిస్తా. గట్లనే తల్లే మా అమ్మ చల్లగుండు. అమ్మోరు మంచిగా మస్కా వేసినావు, మంచిగా ఎలగొట్టినావు. నేను చెప్తే ఇనుకున్నారు. మంచిగైంది మంచిగైంది మంచిగైంది. హ్యాపీ బర్త్డే దొరగారు. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. యాండి, మీ తిండి మరా కాసేపు కట్టేయండి, అలా పీకి మింగేయొద్దు. ఆనక కావాల్సినది తినొచ్చు. 1 గంట సేపు కుదురుగా డిగ్నిఫైడ్ గా ఉండండి, నా పరువు తీకండి. నమస్కారం మేడం, నమస్కారం. రండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. మీదే. సారీ, సో సారీ. ఐ మీన్ అంటే రండి. నంబర్ గారి మేడం, మా ఇంట్లో ఎప్పుడు మీ మాటే మీ సంగతి. మీ దిక్కు ఇది చెప్పు. కూర్చోండి. హలో, రండి. నమస్తే నమస్తే వెల్కమ్ వెల్కమ్. నమస్తే జీవి గారు, అమెరికా నుండి వచ్చేసారా? నమస్తే. అమ్మగారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. వీరే. ఎస్ ఆఫ్ కోర్స్, కానీ నదులండి సముద్రంలో కలిసినట్టు నమస్కారాలు ఎవరివైనా ఎవరికైనా అన్ని తమ పాదాలు చేరేవే కదా. కదా. రారా రారా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అమ్మో, ఎంత బరువు ఉంది, కాస్త పట్టుకోండి. రండి. కరెక్ట్. తెల్లారితే అవసరపడే సరుకులే బిగ్ బిజినెస్ కి మంచి ఉన్నది బంగారు సూత్రం. ఈ టీవీలు ఫ్రిడ్జ్లు రుబ్బురోళ్ళు ఒకసారి కొన్నాడంటే 10 ఏళ్ల దాకా మన ముఖం చూడ్డు. రైట్ సార్. బ్లేడులా అరిగేవి, బట్టలా చిరిగేవి, అప్పడంలా విరిగేవి, బిస్కెట్లా కరిగేవి. ఇదే బెస్ట్. నిత్య కళ్యాణం. మా రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ చూడండి, అదరగొట్టేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ అమ్మేశాం. సెక్రటరీ, దాని దుప్పతగా మేనేజింగ్ డైరెక్టర్ ని నాకు తెలియకుండా అమ్మకాలు జరుగుతున్నాయా? సార్, మేడం గారు అమ్మేశారు. ఈ మధ్య నా గొళ్ళు బాగుండక ఆఫీస్కి వెళ్ళక. అయినా సంతకాలదేముందులేండి, మేడం మాట చాలు. అదే కదా చక్రం తిప్పేది. Of course, of course. అంతే కదా మరి. అసలు ఆవిడ ఐడియా, ఆవిడ పద్ధతులు, మేడం డిసిప్లిన్, ఆవిడ సాహసం. మేడం ఔదార్యం. ఓహో, ఆ మేడం గారికి నేను మొగుణ్ణి. జాగ్రత్త. నాన్న వరహాలు, ఈవేళ మీ నాన్నగారి బర్త్డే పార్టీ ఇవ్వడం నిజానికి నీ కోసమే. గుట్టుగా ఏ ఆర్భాటము లేకుండా నీ స్వయంవరం అన్నమాట. ఏం తినాలో ఏం కట్టుకోవాలో అన్నీ అమ్మే చెప్తుందనుకుంటున్నావు కదూ. ఈవేళ అంతా నీ ఇష్టమే. అదిగో దేవకన్యల్లాంటి అమ్మాయిలు 4 వచ్చారు. వాళ్ళని చూడు, కబుర్లు చెప్పు. 4 కోటీశ్వర్ల బిడ్డలే. వాళ్లలో నీకు ఎవరు నచ్చితే వాళ్లతోనే పెళ్లి. తెలిసిందా? చూడు, ఈ సంగతి వాళ్ళకు కూడా తెలియదు. నువ్వు నేనే జడ్జీలం. భలే భలే, వాళ్ళకు కూడా తెలీదా? అంటే స్వయంవరం మనదే అన్నమాట. నీ పేరేమిటి? మేఘదీప, వర్షపుష్ప, లోహిత, అపర్ణ. నీ పేర్లకు మీకు అర్థం తెలుసా?
అవన్నీ మోడర్న్ 21st సెంచరీ. అయినా పేర్లకు అర్థమేమిటి? లేకే మేఘదీపం అంటే మెరుపు, వర్ష పుష్పాలు అంటే వడగళ్ళు, లోహిత అంటే ఎర్రపిల్ల, అపర్ణ అంటే పార్వతి. పార్వతి అంటే పర్వతుడనే కొండరాజు కూతురు. అంచేత ఇవన్నీ మోడర్న్ కాదు, ఓల్డ్, వెరీ వెరీ ఓల్డ్. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. నీ పేరు కొత్తదా? కొత్త, పాత, నేడు, రేపు, ఎల్లుండి, ఎవర్ గ్రీన్. వీర వెంకట సత్య లక్ష్మి సుబ్రహ్మణ్య సుభద్ర రాజేంద్ర IVVSN SSR XYZ. అదిగో మా నాన్న. యు మీన్ యువర్ డాడీ? లేకపోతే మీ డాడీయా? నాన్న మీట్ మై న్యూ మబ్బు, వడగళ్ళు, ఎర్రపిల్ల. నాన్న వీళ్ళకి కన్నమ్మ, కాంచనమాల, నాగయ్య ఎవ్వరు తెలియదట. మనకు చిరంజీవి వెంకటేష్ తెలుసా ఏమిటి? ఏమమ్మా నువ్వేం చదువుకున్నావు? వంట వచ్చా? చిరబాబు గారు, చిరబాబు గారు మేడం పిలుస్తున్నారు, కేక్ కట్ చేయాలట. రండి, రండి. రా నాన్న, నువ్వే కదా కేక్ కట్ చేయాలి. రా త్వరగా రా. అయ్యగారు మేడం రమ్మంటున్నారు. ఏరీనా మిమ్మల్ని రండి. అబ్బా ముందుకు రండి. బర్త్డే నాది కాదు మీది కదా, రండి. బాబు నాన్నకి చేత కాదు, నువ్వు నీట్ గా కట్ చేయవా? మా అబ్బాయి గారిని చూసావా? ఎవడరా మీ అబ్బాయి గారు? మా అబ్బాయి గారు తెలదా? మీ అబ్బాయి గారు తెలియదు, మీ అమ్మాయి గారు తెలియదు. పరాపా మాటలు జాగ్రత్తగా నువ్వు ఉండరా. అది కాదు బాబు, పెద్దింటి బిడ్డ తప్పిపోయాడు, పట్టిస్తే పెద్ద బహుమతి. ఎంత పట్టించి చారెడు కళ్ళు, చక్కని మొహం, పొడుగా వెడల్ప, ఆయన ఎడల ఎంత? పొడుగు కాదు, పొట్టి కాదు, మధ్య రకం. నలుపా తెలుపా? నలుపు కాదు, తెలుపు కాదు, చావంచాయ. ఉంగరాలు జుత్తా? కానీ సైడ్ క్రాపింగ్. పంచా పంట్లమా? ఇదారు కమీజును. సుక్కలా సార్లా? రెండూ కావు. కాదు సార్లు. సారలు. ఒరే అన్నీ చెప్పకరా, మనకొచ్చే అర్లచ్చా ఈడు కొట్టేస్తాడు. వయసు ఎంత? 10-15? 20కి 25కి మధ్యన. మరి చెప్పమా బ్రదర్, పారిపోయిన కేసు మీరు చూసారా? చూశాను రాత్రి, ఎక్కడ? 2 మైళ్ళ దూరంలో. అటా ఇటా? జిటే దిగున. ఆ, నిజంగా? పదరా. అన్నా కారు వెనక్కి తిప్పు, ఆడు అటంటే మనం ఇటు అనుకోవాలన్నమాట. దొంగ నయాలు. రే నాకు తెలుసురా మీకు దుర్బుద్ధి పుడుతుందని, అందుకే ఈ టచ్ ఇచ్చా. ఓహో దొరికిపోయారు, ఎబ్బాయి గారిని పట్టేశాం. దాకోడు 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 దాకోడు. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, ఎవరు? భలే కిలాడీలు సుమండి, గ్రేట్ మెడిసిన్ అండి. దొంగలు, గజ దొంగలు. ఏమిటే నీ గొడవ? అంత నటనలు. గొప్పింటి బిడ్డంట, పెద్ద పెద్ద కళ్ళంట, పొడుగు పొట్టంట, పట్టుకుంటే ప్రైజ్ అంటే అంతా కరెక్ట్ సుమండి. నీకేమైనా పిచ్చా? పిచ్చి నా కాదు బ్రదర్, నీకు. అన్న గొప్పింటి వదులుకుని ఆ పిచ్చి పిల్ల కోసం రోడ్డు ఎక్కుతావా? అమ్మా నేను గొప్పింటి పెట్టిన కాను, తప్పనివ్వండి కాను. కోసం పిచ్చి పిచ్చిగా వాగామంటే ఏడు సార్లే కానండి, రండి. అమ్మా అయ్యో, కాకపోతే కాదని సాఫ్ట్ గా చెప్పాలి కానీ ఇలా చేయించేస్తారేంటి? నేను కాదయ్యా. బాబు పేద ప్రేమికుడిని, డేంజర్ లో పడ్డాను. ఆ యొక్క నలమహారాజులాగా నా ప్రియురాల్ని పరపురుషుడికి నైవేద్యం పెట్టడానికి తీసుకెళ్తున్నాను. 1 లక్ష రూపాయలు ఉంటే చాలు, ఆ పిల్లని అదైపోతుంది. దానికి నన్నేం చేయమంటావయ్యా? బాబు నాకు దొరికిపోమ్మా, నిన్ను పట్టిస్తే 6 లక్ష బహుమతి ఇస్తారట. ప్లీజ్ నా దొరికిపోమ్మా, నాకు దొరికిపోమ్మా. అయ్యో చేయకూడదు, తేటగా ఉన్నా. కర్మ నీది కాదండి, నాది. డింగిడి 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 డింగిడి. ఏమండి ఏమంటారు? మిమ్మల్ని పట్టిస్తే 50,000 ఇస్తాడట. వీడు బ్రోకర్ గా వచ్చాడు, చెరుసగం మాట 25,000. ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడండి. నేను 50,000 ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇస్తాను. వద్దులేండి, నన్ను అనుమానించకుండా ఉంటే అంతే చాలు. రండి. దాక్కోండి, 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 దాక్కోండి. డాక్టర్లు ఉన్నానండి. ఈడుగా ఈడు సన్నాసి.
ఏంట్రా ఏం కూర్చావు ఆహా, అది కాదు బాబు, మేము మా అబ్బాయి గారి కోసం వెతుకుతాం. మీరు అనుకుని పార్సల్ కట్టేసి లాక్కుపోదాం అనుకున్నారా? అది కాదు బాబు, మా అబ్బాయి గారిని పట్టుకుంటే పెద్ద బహుమ 50,000 రూపాయలు బహుమతి. ఆ మాత్రం నాకు తెలిసిలేరా ఎదవల్లారా. ఆచూకీ చెప్పి పట్టిస్తే అమ్మగారితో చెప్పి నీకు ఏదైనా ఇప్పిస్తాం. ఈ అబ్బాయి గారు అంటే పెద్ద కళ్ళు, బొజ్జ ఒళ్ళు, చక్కని మొహము, ఉంగరాలు జుత్తు. సైడ్ క్రాపింగ్. చూసావా? చూడటం ఏంటి, పట్టేసా దాచుంచా. మరి పద, అక్కడ మరి నాకేంటి? నువ్వే చెప్పు. ప్రస్తుతానికి 100 కోయించు. తీ కమాన్, దండం పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. గోయిందా గోయిందా అనుకోండి. మళ్ళీ అబ్బాయి గారు, అబ్బాయి గారు, కోటి దండాలు. నేను కాదయ్యా. అమ్మ దొంగ మీరే. ఆ తేజస్ ఎక్కడ దాచగలరు? కళ్ళు జిగేలమంటుంటేను. ఏమండి మీరు నా ద్వారా దొరికిపోండి, నాకు 1 లక్ష వస్తుంది. దాంతో నాకు పెళ్లి అయిపోతుంది, మీకు కన్యాదాన ఫలం దక్కుతుంది. అందాక ఈ 30 రూపాయలు భయానే ఉంచండి, మళ్ళీ డబ్బు వచ్చాక ఇంకొచ్చి ఇస్తాను. దామ్మా దామ్మా. రండి 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 రండి, చూసారా? ఎవరే మంద పిచ్చాసుపత్రి నుంచి పారిపోవచ్చారా? వాళ్ళ సంగతి ఏమో కానీ నేను మాత్రం అటైపే పోవాలి. అబ్బాయి గారు, ఇంతమంది అమాయక భారతీయులు మిమ్మల్ని అబ్బాయి గారిని పిలుస్తున్నందుకు వాళ్ళ కోసమే ఒప్పుకోండి. నాకు 3వ వంతు పెళ్లి అయిపోతుంది. తొలివై 3 ముళ్ళలో 1 ముడైనా వేస్తాను. ప్లీజ్ అబ్బాయి గారు, ఒక అబద్ధం చెప్పైనా వెయ్యి పెళ్లి. అబద్ధం చెప్తే జైల్లో పెడతారా? అబ్బాయి గారు ఎవడో నువ్వు దారిపోయేవాడిని చూపించి అబ్బాయి గారిని చెప్పి మాకు అంటగట్టి మా దగ్గర 100 కొట్టేస్తావు. కక్కు ఆ డబ్బు కక్కు. అయ్యి బాబాయ్, నాకేం తెలియదు. ఆహా, ధనయోగం. బాబ్జీ, ఇన్నాళ్ళు చెప్పలేదేమయ్యా, చెర్రి గొడ్డు లాంటి ధనరేఖ. రేపు పున్నమిలోపు బాగా డబ్బున్న బ్యూటిఫుల్ యంగ్ విడోతో నీకు పెళ్లి. చూసారా పెళ్లి కళ ఎలా వచ్చిందో? లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. రండి రండి, చూడండి చూడండి చూడండి. వాడు భలే మస్క ఇచ్చి పారిపోయాడ్రా. ఎన్నాళ్ళైందిరా నేను చూసి, అది టేబుల్ దగ్గర మీ రాణి గారు ఎలా వదిలిందని ఉరిటికెళ్ళిందా? అది భలే లక్కీ ఛాన్స్లే. నా సలహా మీద మా అబ్బాయి పారిపోయాడు. పారముక్క వెదగటానికి మా సైన్యంతో పాటు నన్ను బొమ్మంది. కారు గేరు క్యాషు గేషు షో అంటానేటు కొంపతీసి అన్నాక నాది షోనే. చావు 3 రాణిలే. రాణివాసం గడివి నీకవే లాయకి. ఇక్కడ 3 రాజులున్నారు. ఇందాక 10 రూపాయలు కొడితే చిల్లర లేదన్నావు. కథం దాకా వచ్చింది. రేయ్ నా 10. బుద్ధి పొలుచున్న వదర సన్నాసి. ఏరా బాగున్నావా? అమ్మ ఎలా ఉంది? బాధపడుతుందా? పడుతోంది పెడుతోంది. అది సరే గాని ఆ పిల్లవర్రా బాగుందా? చూసా సన్నాసి. పెళ్లి కొడక చూడకపోతే ఈ క్లబ్ లో మకావని ఎందుకు అరుస్తాను? అక్కడే నిన్ను హలో అంటే డేంజర్ ఏమో అని. నిజం నాన్న, నువ్వు హలో అంటే కొంప మునిగేది. అమ్మాయి లక్షాధికారి. తమాషా ఏమిటో తెలుసా? అచ్చు మనలాగే తన డబ్బు కోసం కాకుండా తన కోసం ప్రేమించే కుర్రోడు కోసం వెతుక్కుంటూ రోడ్డెక్కేసింది నాన్న. భలే బాగుందిరా. అవును, రైల్లో పోకుండా రోడ్డెక్కారే, డబ్బులు లేవా? ఆ పిల్ల ఫోటోలు పేపర్లోనూ టీవీలోనూ వచ్చాయట. అందుకని చాట్ల కాలినడకం బయలుదేరింది. నేను బాడీగార్డ్ని, 30,000 ఇస్తానట. నిన్ను పట్టుకుంటే మీ అమ్మ 50,000 ఇస్తుందట. నేను పట్టించినా సరే నిన్న అమ్మేనా? ఛ, ఏమిటి నాన్న? సరే బేరం. నీ జేబులో డబ్బెంతుంది? 32. నాన్న చూసావా, నువ్వు నాలాగే తయారయ్యేవాడివి. దీంతో ఆ బ్రహ్మాజీ గారితో 2 ఆటలు వేసేసి అంతకంతా దోచేసి. నాన్న 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 మాకు 10 ఇచ్చిన 22 పట్టుకుపోనా? మీకు డబ్బెందుకురా సన్నాసి? ఈ పూట తిండికి నాన్న. అంతే కదా, క్లబ్ లో మన అమ్మ అకౌంట్ ఉందిగా. 2 స్పెషల్ భోజనాలు. ఇక్కడ చికెన్ బాగుంటుంది. ఆర్డర్ ఇస్తా. పొట్టాలు కట్టి పట్టుకుపోయి తినండి. అందాక ఇక్కడే కూర్చున్నాను మరి. అవును, పిల్లెక్కడా? అదిగో. గుడ్. ఆట కాగానే చూసి వెళ్ళి హలో అంట. అప్పటికే అక్కడ క్యాష్ ఉందా? ఏ పిల్ల, ఎంత చక్కటి కళ్ళు. ఎవరు నేను ఏమిటా దమసూపులో? మీరెవరు? ఏమిటా పిచ్చి చూపులు? వాచ్మెన్ ని. పోలీసులకు పట్టిస్తా. సరే కాని నీకు మా వరాలకి లింక్ ఏమిటి?
గట్టి పిల్లి. లింకు లేదు గింకు లేదు, మాట మార్చకు. ఎవరు నువ్వు? ఆ అబ్బాయి దగ్గర డబ్బులు ఆకున్నావు, బాకీయా నీకు? అబ్బే, బిర్యానీ పరోటా కావాలన్నాడు. ఇది హోటల్ కాదు, క్లబ్బు అమ్మరు అన్నాను. బాబు అన్నాడు. జాలేసి సరే నేను ఇప్పిస్తా అని డబ్బులు తీసుకున్నా. నీ మాట ఎవడు వింటాడు? చైర్మన్ కదా, వెనక. ఇందాక వాచ్మెన్ అన్నా. నా ఇష్టం. ఆవు అంటే కోచు బండి అంట. బేరర్ త్వరగా పార్సల్ కట్టు, టైం అయింది. ఛీ, యాక్లాలా. అటేపు కాదు, ఇటేపు చూడు. హాయ్ మై బాయ్ ఫ్రెండ్. హలో. నేను మీరు మాటలు బాగున్నాయి, పాటకు పనికొస్తాయి. నేను మీరు మనము తళాంగు తక్క దిమితాం, తళాంగు తక్క దిమితాం. మీరు మీ డాడీ బర్త్డే పార్టీలో కలిసాం, గుర్తులేదా? కమాన్. నేను మీరు. చిచి, ఏంచి ఆ పాడు పిల్ల పరాయి మగాడితో ఆ తైతక్కలు. నీకేం బాధని? అతను నా ఫ్రెండ్. నీ ఫ్రెండే ఆ పరాయి పిల్లతో తైతక్కలాడుతుండొచ్చుగా. షటప్. అతను లాంటి వాడు కాదు, నోట్లో వేలెట్టినా కొరకలేడు. పెట్టి చూసావా? వెళ్ళి ఆ తైతక్కలు ఆపండి, అతన్ని వెనక రమ్మనండి. గో. డాన్సు ఆపరన్నాడు రాస్కెల్. ఆ పిల్ల మెడ మీద చేసాడు. అమ్మయ్యో. ఆ పిల్ల వాడి నడుము మీద చేసి ముందుకు లాక్కుని బిచ్. వాడు దాని నడుము మీద చెయ్యేసి ఆ పిల్ల పందెప్పుకోళ్ళ ముక్కుతో ముక్కు మీద పొడిచి రచ్చగొడుతుంది. వాడు అంతే. అతను నేర్చుకురండి. బిర్యానీ పట్ల కట్టట్లేదే. అక్కర్లేదు, తిండక్కర్లేదు. విషయం మిగుతో చచ్చిపోతావు. లోకరండి. అయినా అంత బరిదగించి లోఫర్తో నీకెందుకబ్బా? పోనీ. నో, ఆయన లోపల కాదు, వట్టి అమ్మాయికుడు, దేవుడు. ఆ పిల్ల ఆయనకు విషయం పెట్టేస్తుంది. మీరు వెళ్తారా? నేను వెళ్ళి దాన్ని చావుకొట్టి లాగేనా? ప్లీజ్. ఆ పిల్ల ఎక్సలెంట్, సూపర్ కదనా? ఆ పిల్ల పైన అయిపోతుంది. పదా. మరి బిర్యానీ పొట్లాలు అవి కూడా ప్యాకెట్లు. ఏమండి? నువ్వు నేను